మీరు రోజుకి మొబైల్ ఫోన్ అనో, ల్యాప్టాప్ అనో, టీవీ అనో ఇలాంటి స్క్రీన్స్ రోజుకి ఎన్ని గంటలు చూస్తూ ఉంటారు చెప్పండి? ఒక 4 గంటల, 5 గంటల అలా అయి ఉండొచ్చా? మనలాంటి వాళ్ళ ఈ స్క్రీన్ టైం వల్ల ఇండియాలో ఒక కంపెనీ చాలా పెద్ద సక్సెస్ అయిందండి. ఆ కంపెనీ ఇప్పుడు మార్కెట్లోకి ఒక మ్యాసివ్ ఐపీఓతో కూడా వస్తుంది. ఎస్, ఆ కంపెనీ పేరు లెన్స్కార్ట్. ఆల్మోస్ట్ ప్రతి సిటీలో, ప్రతి డెవలపింగ్ ప్లేస్లో కూడా కనిపించే ఈ లెన్స్కార్ట్ సుమారు 8,000 crores ఐపీఓతో మార్కెట్లోకి ఎంటర్ అవబోతుందండి. సో ఈ వీడియోలో మనం ఈ లెన్స్కార్ట్ గురించి ఒక బిజినెస్ అనలిస్ట్ లా డిస్కస్ చేసుకుందాం. ఐపీఓ అనాలిసిస్ కన్నా ముందు చేయాల్సిన బిజినెస్ అనాలిసిస్ చేసి వాళ్ళ ఈ పెద్ద ఐపీఓ వెనక ఉన్న స్టోరీ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ గా మనం ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ కూడా చేసేద్దాం అండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసుకుందామా? వెల్కమ్ టు రూపాయి తెలుగు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది కూడా చేస్తూ ఉండండి. ఫస్ట్ అసలు ఈ లెన్స్కార్ట్ అంటే ఏంటి, అసలు ఎవరు స్టార్ట్ చేశారు? లెన్స్కార్ట్ ని 2010లో పీయూష్ బన్సాల్ గారు, అమిత్ చౌదరి గారు అండ్ సుమిత్ గారు కలిసి స్టార్ట్ చేశారండి. షార్క్ ట్యాంక్ ఇండియా చూసే వాళ్ళకి ఈ పీయూష్ బన్సాల్ గారి పేరు ముందే తెలిసి ఉంటుంది కదా. ఆయనే అండి లెన్స్కార్ట్ ఫౌండర్, ఆయనే. వీళ్ళు ఐవేర్ సెగ్మెంట్ అంటే కళ్ళజోడ్లు, సన్ గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్ అమ్ముతూ ఉంటారనమాట. దీంట్లో ఏముంది కొత్త, మా ఇంటి దగ్గర బోల్డ్ లెన్స్ షాప్లు ఉన్నాయి అనుకోవచ్చు మీరు. వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి. ఈ లెన్స్కార్ట్ ఈ ఐవేర్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ తెచ్చింది. బోరింగ్ బిజినెస్ ని, మొహమాట పడుతూ గ్లాసెస్ కొనుక్కునే బిజినెస్ ని ఇంట్రెస్టింగ్ గా, కలర్ఫుల్ గా చేశారండి వీళ్ళు. కన్వీనియన్స్ పరంగా మాట్లాడాలి అంటే అప్పట్లో మనం గ్లాసెస్ కొనాలంటే షాప్ కి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ని సెలెక్ట్ చేసుకొని, టెస్ట్ చేయించుకొని తీసుకుని వచ్చేవాళ్ళం కదా. బట్ ఇప్పుడు లెన్స్కార్ట్ ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసి ఈ ప్రాసెస్ ని చాలా ఈజీ చేసేసింది. ఆన్లైన్ లోనే 1000 of frames చూడొచ్చండి. వర్చువల్ ట్రై ఆన్ అనే ఒక ఫ్యూచర్ తో మీ ఫోన్ కెమెరా ఆన్ చేసి, అంటే మీరు కనబడుతుంటారు కదా, వీడియోలో కనిపిస్తూ ఉంటారు కదా, వర్చువల్ గానే ఫ్రేమ్ మీ ఫేస్ కి సెట్ చేసుకోవచ్చు అనమాట. అదేందా? సో ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుంటారండి. ఆ ఫ్రేమ్ మీకు సెట్ అవుతుందో లేదో అనేది లైవ్ లోనే చూసుకుంటూ ఉండొచ్చు. మొహం అటు ఇటు తిప్పి కూడా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. అదే కదా. సో ఫ్రేమ్స్ అలా సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే గ్లాసెస్ బుక్ చేయాలంటే సైట్ డీటెయిల్స్ అన్ని, అంటే ఐ టెస్ట్ అదే చేయాలి కదా, వాటికి కూడా వీళ్ళు ఇంటికి వచ్చి ఐ టెస్ట్ కూడా చేసే సర్వీస్ కూడా స్టార్ట్ చేశారండి. సో టెక్నాలజీ అండ్ కస్టమర్ కన్వీనియన్స్ తో లెన్స్కార్ట్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. ఇంకా చెప్పాలి అంటే లెన్స్కార్ట్ ఇప్పుడు ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా thousands of physical stores కూడా ఉంటూ ఉన్నాయన్నమాట. అదే కదా. నౌ ఒకసారి ఇన్ డెప్త్ గా వీళ్ళ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందామండి. ఈ లెన్స్కార్ట్ సక్సెస్ వెనక ఒక పవర్ఫుల్ బిజినెస్ మోడలే ఉంది. దాన్ని మనం సింపుల్ గా డబుల్ ఇంజన్ మోడల్ అని అనుకోవచ్చు. ఈ డబుల్ ఇంజన్ లో ఫస్ట్ ఇంజన్ ఆన్లైన్ బిజినెస్. ఇది వాళ్ళ వెబ్సైట్ అని, మొబైల్ యాప్ అని ఇండియాలో ఎక్కడ ఉన్న కస్టమర్ అయినా సరే 24/7 లెన్స్కార్ట్ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చండి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మీరు ఒకవేళ సండే గ్లాసెస్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, బట్ ఆప్టికల్ షాప్ ఓపెన్ లో ఉంటుందా లేదా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. లేకపోతే రాత్రి ఎప్పుడో 11 గంటలకు మీకు వీలు కుదిరిందండి, అప్పుడు ఆప్టికల్ షాప్ ఓపెన్ లో ఉంటుందా లేదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. 24/7 ఓపెన్ లో ఉంటూ ఉంటుంది. మీరు ఎలా అయినా సరే ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో సిటీ కస్టమర్సే కాకుండా రిమోట్ ఏరియాస్ లో ఉన్న కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారన్నమాట వీళ్ళకి. అండ్ టెక్ ఫీచర్స్ లైక్ విర్చువల్ ట్రై ఆన్ అని, ఏఐ ఫేస్ స్కానింగ్ అని ఇలాంటి ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే ఇంకా బెటర్మెంట్ సర్వీసెస్ వస్తూ ఉంటాయి. సెకండ్ ఇంజన్ ఆఫ్లైన్ స్టోర్స్. ఇండియాలో ఎంత ఆన్లైన్ షాపింగ్ పెరిగినా సరే చాలా మందికి స్పెషల్ గా గ్లాసెస్ లాంటి ప్రొడక్ట్స్ ని ట్రై చేసి, టచ్ చేసి కొనడమే ఇష్టం కదా. సో ఈ పాయింట్ ని లెన్స్కార్ట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నారండి. అందుకనే ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ ని కూడా అగ్రెసివ్ గా స్టోర్స్ రూపంలో ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. ఈ స్టోర్స్ వల్ల కస్టమర్ దగ్గర ఏంటంటే నమ్మకం పెరుగుతుంది అండ్ బ్రాండ్ విజిబిలిటీ కూడా వస్తుందండి. సో ఈ మోడల్ ని ఓమ్నీ ఛానల్ మోడల్ అని అంటారు. నౌ ఈ డబుల్ ఇంజన్ అనేది రెవెన్యూ సైడ్, అదే డిమాండ్ సైడ్ చూసుకుంటూ ఉంటుంది. అక్కడ పాజిటివ్ తీసుకొస్తూ ఉంటుంది. నౌ దీంతో పాటు లెన్స్కార్ట్ కి ఇంకొక పెద్ద బలం ఉందండి, అదే వర్టికల్ ఇంటిగ్రేషన్. ఇది సప్లై సైడ్ చూసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ ని వీళ్ళే డిజైన్ చేస్తారు, వీళ్ళే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అండ్ డైరెక్ట్ గా కస్టమర్స్ కి కూడా వీళ్ళే అమ్ముతారండి. అన్ని పనులు లెన్స్కార్టే చూసుకుంటూ ఉంటుంది. మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్ ఎవరు ఉండరు. సో దీనివల్ల 2 మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి కాస్ట్ కంట్రోల్, మధ్యవర్తులు లేరు కాబట్టి కాస్ట్ తగ్గుతుంది, కస్టమర్ కి మంచి ప్రైస్ ఇవ్వగలుగుతారు. 2 క్వాలిటీ కంట్రోల్, ప్రోడక్ట్ క్వాలిటీ అంతా వీళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీ కంట్రోల్ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అదే కదా. సో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ప్లస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్తో లెన్స్కార్ట్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్ క్రియేట్ చేసుకుంది. ఓకే కదా. నౌ బిజినెస్ మోడల్ బాగుంది, జనాల్లో క్రేజ్ బాగానే ఉంది, బట్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుంటూ ఉండాలి కదా. అయితే అది చూడకముందు ఒకసారి ఈ లెన్స్కార్ట్ ఫౌండర్ పీయూష్ బన్సాల్ గారి గురించి, ఆయన జర్నీ గురించి చెప్పుకుందామండి. ఏమో ఆ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన ఫ్యామిలీ నుంచి ఇంకో ఫౌండర్ వస్తారేమో. అవును కదా. లెన్స్కార్ట్ ఈ రోజు ఇంత పెద్ద కంపెనీగా మారిందంటే దాని వెనక ఫౌండర్ పీయూష్ బన్సాల్ గారి కష్టం, విజన్ అండ్ పోరాటం చాలా ఉన్నాయండి. ప్రతి గ్రేట్ సక్సెస్ స్టోరీ లాగానే ఈయన స్టోరీలో కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, రైజ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఒక ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఈ పీయూష్ బన్సాల్ గారి కెరియర్
అమెరికాలో వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్, ఈ మైక్రోసాఫ్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్గా స్టార్ట్ అయిందండి. అది ఎవరైనా కలలకనే హై పేయింగ్ జాబ్ కదా, సెక్యూర్ జాబ్. కానీ ఆయన మనసులో తన సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే బలమైన కోరిక ఉండేదన్నమాట. సో అందుకనే ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి 2007లో మైక్రోసాఫ్ట్ని వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేసారండి. ఇది ఆయన ఆలోచనలో ఒక రైజ్ లాంటిది, బట్ చాలా మంది దృష్టిలో ఒక ఫాల్ లాంటిది. నౌ పార్ట్ 2, ద స్ట్రగుల్. ఇండియా వచ్చాక పీయూష్ గారు వెంటనే సక్సెస్ అవ్వలేదు. ఆయన లెన్స్కార్ట్ కన్నా ముందు చాలా వెంచర్స్ స్టార్ట్ చేశారు, కానీ అవి ఏమీ అనుకున్నట్టు క్లిక్ అవ్వలేదండి. ఫస్ట్ ఏంటంటే searchmycampus.com అనే ఒక క్లాసిఫైడ్స్ వెబ్సైట్ని కాలేజ్ స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేశారు. అది మోడరేట్ సక్సెస్ అయినా సరే పెద్ద స్కేల్కి వెళ్ళలేదన్నమాట. తర్వాత flyer.com అనే ఇంకొక ఆన్లైన్ వెంచర్ స్టార్ట్ చేశారు. అది కూడా కొన్ని నెలలకు ఆపేశారు అనమాట. నా జనరల్గా ఎవరైనా సరే ఈ ఫెయిలియర్స్ అనే అనుకుంటారు, బట్ ఆయన ఏంటంటే ఈ ఫెయిలియర్స్ నుంచి, ఈ ఇనీషియల్ ఫెయిలియర్స్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఈ ఫేస్ ఏంటంటే ఆయనకి ఇండియా మార్కెట్ని అండ్ ఇండియన్ కస్టమర్ నీడ్స్ని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అయిందండి. ప్రతి ఫెయిలియర్ ఆయన్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేసింది అనమాట. సో పార్ట్ నెంబర్ 3, ద రైజ్, పుష్ప ది రైజ్. ఈ టైంలోనే పీయూష్ బన్సల్ ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లమ్ని గమనించారు. ఏంటంటే ఇండియాలో 50% పైగా జనాలకి కళ్ళజోళ్ళు అవసరం. అంత అవసరం ఉన్నా సరే మార్కెట్ అంతా అన్ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. జనరల్గా క్వాలిటీ ఐవేర్ చాలా రేర్గా దొరుకుతుంది, ఒకవేళ దొరికినా సరే చాలా కాస్ట్లీగా ఉన్నదన్నమాట. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి టెక్నాలజీ యూస్ చేసి అఫోర్డబుల్ ప్రైస్లో ఈ క్వాలిటీ ఐవేర్ అందించాలి అనే విజన్తో 2010లో లెన్స్కార్ట్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ద టర్నింగ్ పాయింట్. కంపెనీ బిల్డ్ చేయడానికి, బ్రాండ్ క్రియేట్ చేయడానికి, స్టోర్స్ ఎక్స్పాండ్ చేయడానికి లెన్స్కార్ట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. చాలా సంవత్సరాలు నష్టాల్లో నడిచిందండి. కానీ ఈ పీయూష్ బన్సాల్ గారి లాంగ్ టర్మ్ విజన్తో ముందుకు వెళ్ళిపోతూ వచ్చారు. ఈ రిలెంట్నెస్ ఎఫర్ట్ వల్ల కంపెనీ COVID-19 లాంటి క్రైసిస్ని కూడా తట్టుకొని ప్రీవియస్ ఇయరే ఫస్ట్ టైం ప్రాఫిటబిలిటీ అనౌన్స్ చేసిందండి. సో ఈ జర్నీ మనకు చెప్పేది ఒకటే, సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రాదు. కరెక్ట్ విజన్, ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునే తత్వం అండ్ రిలెంట్నెస్నెస్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే ఎంత పెద్ద స్ట్రగుల్ నుంచి అయినా సరే రైజ్ అవ్వచ్చు. ఓకే కదా. సరే, మన బిజినెస్ విషయానికి వస్తే కంపెనీ గురించి, ఫౌండర్ గురించి మాట్లాడేసుకున్నాం. నౌ నంబర్స్ ఏం చెప్తున్నాయి, కంపెనీకి డబ్బులు వస్తున్నాయా లేదా, ప్రాఫిట్స్లో ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి కదా. రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2025లో వీళ్ళు సుమారు 6,653 crores రెవెన్యూ చేసుకున్నారండి. అందులో వాళ్ళకి 297 crores నెట్ ప్రాఫిట్ వచ్చిందనమాట. అయితే ఎవరికైనా తెలిసిందే ఏంటంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓలోకి వద్దాం అనుకుంటే దానికి ముందు సంవత్సరమో వెళ్ళి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని కలుస్తారనమాట. ఆ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు చెప్తారు ఇలా మీరు చేయండి, ఇలా చేస్తే మీరు ప్రాఫిట్స్లోకి వస్తుంటారు, అది ఇది అని చెప్పి. సో దాని ప్రకారం చూసుకుంటే ఎప్పుడైనా ఐపీఓలోకి ఒక కంపెనీ వస్తే దానికి ముందు ఫైనాన్షియల్ ఇయర్ ది బెస్ట్ ఇయర్గా చూపిస్తారనమాట. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ప్రాఫిటబుల్ అయ్యారు, నో డౌట్. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రాఫిటబుల్ అవుతారా లేదా అనేది ఈ టైంలో నేనైతే అంత కాన్ఫిడెంట్గా చెప్పలేనండి. అఫ్కోర్స్ ప్రాఫిటబుల్లో వచ్చేటట్టే ఉన్నారు, కావాల్సిన గ్రోత్ అంతా వచ్చేసింది, కావాల్సిన ఎక్స్పాన్షన్ అంతా చేసుకుంటూ వచ్చేసారు, ఇప్పుడంతా డబ్బులు చేసుకోవడమే పని. బట్ మీకు చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ FY23లో 3,788 crores రెవెన్యూ ఉండేది, FY25కి 6,652 crores రెవెన్యూ వచ్చారు. మార్జిన్ పరంగా మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నౌ 4.47 నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనమాట. 2023లో 63 crores లాసెస్ ఉండేవాళ్ళు 2025కి 297 crores ప్రాఫిట్ చూపించారు. అలాగే వీళ్ళ ROEలా చూసుకుంటే ఒక 4.8%, ROCEలా చూసుకుంటే 13%, డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 23% అండి. డెట్ చాలా ఎక్కువ ఉన్నది. అదేవిధంగా వీళ్ళ ఓన్ స్టోర్స్ అనమాట. వేరే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఫ్రాంచైజ్ మోడల్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు, బట్ వీళ్ళ ఓన్ స్టోర్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మార్జిన్స్ పెరుగుతాయి, బట్ అదొక అగ్రెసివ్ స్టెప్ అండి. ఇప్పుడు కోవిడ్ లాంటి ఇంకొక దెబ్బ మళ్ళీ ఏమైనా ఎకానమీలో పడితే ఇలాంటి వాళ్ళు ఎక్కువ దొరికిపోతుంటారు. డెట్ టు ఈక్విటీ రేషియో ఎక్కువ ఉన్న వాళ్ళు, మార్జిన్స్ తక్కువలో ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అది లేకపోతే మాత్రం ఓకే, మంచి బిజినెస్. ఓకేదా. ఇంకా ఒకవేళ అంటే ఈ ఇండస్ట్రీలో లేదంటే ఈ బిజినెస్లో ఇంకా ఫ్యూచర్ ఉందా లేదా అని మాట్లాడుకోవాలంటే ఇంకా ఈ ఐవేర్ మార్కెట్ అనేది అండర్ పెనిట్రేటెడ్. చాలా మందికి విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, గ్లాసెస్ వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది కదా, స్క్రీన్ టైం పెరిగింది. సో ఈ విజన్ కరెక్షన్ చాలా మందికి అవసరం అనమాట. జనాలు లోకల్ షాప్స్ నుంచి లెన్స్కార్ట్ లాంటి బ్రాండెడ్ ప్లేయర్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళ తాలూకా మార్కెటింగ్ కూడా అలాగే ఉంటుంది, చాలా మందిని రప్పిస్తూ ఉంటారండి. సో ఈ అన్నిటిని చూస్తూ ఉంటే ఇండస్ట్రీ నో డౌట్ డెవలప్ అవుతూ ఉంటుంది, దీని తాలూకా మార్కెట్ పెనిట్రేషన్ బాగానే ఉంటుంది, అందులో లెన్స్కార్ట్ కూడా బాగానే మార్కెట్ షేర్ తీసుకుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా బిజినెస్ గురించి అన్ని మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దామండి, ది లెన్స్కార్ట్ IPO. సెబీ వాళ్ళు ఈ లెన్స్కార్ట్ IPOకి ఆల్రెడీ అప్రూవల్ కూడా ఇచ్చేశారు. నవంబర్ 1st వీక్లోనే అలాగా ఈ IPO ఓపెన్ అయిపోవచ్చు అంటున్నారు అనమాట. IPO సైజ్లా చూస్తే టోటల్ 8,000 crores రేస్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో ఇది రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ IPO అన్నమాట. ఇందులో ఫ్రెష్ ఇష్యూలా మాట్లాడాలి అంటే 2,150 crores అది మాత్రమే
అని నేను అంటాను. ఒకవేళ మాత్రమేనా లేదంటే ఓకే పర్వాలేదు 2150 క్రోర్స్ ఫ్రెష్ ఇష్యూ అని మీరు అంటారేమో, మీరే చూసుకోండి. అండ్ మిగతాదంతా ఓఎఫ్ఎస్ అనమాట. అదే కదా ఫ్రెష్ ఇష్యూ. ఈ 2150 క్రోర్స్ ఏంటంటే స్టోర్స్ ఓపెన్ చేయడం కోసం, టెక్నాలజీ కోసం, మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తాము అంటున్నారు. డెట్ రీపేమెంట్ తక్కువే ఉన్నట్టున్నది, అదొకటి చూసుకోవాలండి. అంటే యాక్చువల్ నెంబర్స్ ఏంటి, యాక్చువల్ డీటెయిల్స్ ఏంటి అనేది ఆర్హెచ్పి ఫైల్ చేసిన తర్వాత వస్తుంది అనమాట మనకి. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఐపీఓ కోసం సపరేట్ వీడియో చేసుకుందాం. ఈ లోపల ఏంటంటే ఒక మంచి బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ వీడియో అనమాట. అదే కదా. అండ్ ఇంకా విషయాల గురించి మాట్లాడుకోవాలంటే ఇది వాల్యుయేషన్ చాలా క్రూషియల్ పాయింట్ అండి. ఈ ఐపీఓ తర్వాత లెన్స్కార్ట్ వాల్యుయేషన్ సుమారు $9 బిలియన్ ఉండొచ్చు అంటున్నారు. అంటే 75,000 క్రోర్స్కి పైగా ఉండొచ్చు అని మార్కెట్ టాక్ అండి. సో ఒకలా చెప్పాలి అంటే ఇది హై వాల్యుయేషనే అంటున్నారు జనాలు. ఏంటంటే ఇది హై వాల్యుయేషన్ అంటున్నారు. సో దాని గురించి మనం రిస్క్ సెక్షన్లో మళ్ళీ మాట్లాడుకుందాంలేండి. సో ప్రస్తుతానికి అయితే అర్థమైంది కదా మీకు. ఈ ప్రైస్ బ్యాండ్ అని, లాట్ సైజ్ అని, యాక్చువల్ డీటెయిల్స్ ఏంటి అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అవి వచ్చాక మనం ఇంకో సపరేట్ వీడియో చేసుకుందాంలేండి. ఈ లోపల ఏంటంటే అనాలిసిస్ చేసుకోవడానికి ఐపీఓ డీటెయిల్స్తో సంబంధం లేకుండా బిజినెస్ తాలూకా స్వాట్ అనాలిసిస్ చేద్దాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్స్. ఓకే కదా. స్ట్రెంగ్త్స్లో మాట్లాడాలి అంటే స్ట్రాంగ్ బ్రాండ్ పవర్ అండి. లెన్స్కార్ట్ అనేది ఇండియాలో ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. నెంబర్ 2, ఓమ్నీ ఛానల్ ప్రెజెన్స్. అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కస్టమర్స్ని రీచ్ అవుతూ ఉంటారు. 3rd, వెర్టికల్ ఇంటిగ్రేషన్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల కాస్ట్ అండ్ క్వాలిటీ అడ్వాంటేజ్ ఉన్నది. 4, ప్రాఫిటబుల్. నష్టాల నుంచి ఈ మధ్య ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. నెక్స్ట్, వీక్నెస్, బలహీనతల గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ హై ఆపరేటింగ్ కాస్ట్. కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం చాలా ఖర్చుతో కూడిన పని అండి. సెకండ్, ఇంటెన్స్ కాంపిటీషన్. లోకల్ ఆప్టికల్ స్టోర్స్ తక్కువ ప్రైస్ ఇస్తే లెన్స్కార్ట్ బిజినెస్ కి పెద్ద దెబ్బ పడచ్చు. అండ్ ఒకవేళ అందులో కూడా మాట్లాడితే ఆర్గనైజ్ బిజినెస్ లో మాట్లాడితే టైటాన్ వాళ్ళు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారండి. సో కాంపిటీషన్ అయితే హ్యూజ్ గానే ఉన్నది. అండ్ థర్డ్, వాల్యుయేషన్. ఈ ఐపీఓ చాలా ఎక్కువ వాల్యుయేషన్తో వస్తున్నారని చెప్పి అంటున్నారు అనమాట. అదే కదా. నా ఒకసారి ఇండస్ట్రీ పరంగా ఆపర్చునిటీస్లో మాట్లాడాలి అంటే యాజ్ సెడ్ ఇండియాలో ఇంకా చాలా మందికి గ్లాసెస్ రీచ్ అవ్వలేదు. సో మార్కెట్ గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. అండ్ సన్ గ్లాసెస్ అని, కాంటాక్ట్ లెన్సెస్ అని ఇలాంటి ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా డిమాండ్ పెరుగుతుందండి. నా థ్రెట్స్లో మాట్లాడాలి అంటే ఆ వీక్నెస్ అని, థ్రెట్స్ అని ఇవన్నీ కలిపి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే వాల్యుయేషన్ రిస్క్. 75,000 crore వాల్యుయేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తుందంట లెన్స్కార్ట్. అయితే ఆ కంపెనీకి ఫండమెంటల్స్ బాగున్నాయి, ఫ్యూచర్ బాగున్నది, ఇవన్నీ బాగున్నాయి. కానీ అంత వాల్యుయేషన్ అంటే ఆ ఫ్యూచర్ని ముందుగానే డిస్కౌంట్ చేసుకొని వస్తుందా అనే డౌట్ వస్తుంది అనమాట. అసెట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కదా, ఐపీఓకి కరెక్ట్గా 1-2 days ముందు వీడియో చేసుకుంటాం కదా, అందులో పూర్తిగా మాట్లాడుకుందాం. సెకండ్ ప్రాబ్లం, హై మార్కెటింగ్ స్పెండ్స్. ఈ లెన్స్కార్ట్ బ్రాండ్ని బిల్డ్ చేయడానికి, కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ఎక్కువ మార్కెటింగ్ మీద ఖర్చు పెడుతుంది. ఒక రిపోర్ట్ ప్రకారం వాళ్ళ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఈ రీసెంట్ ఇయర్లో 27% పెరిగాయంట. సో ఈ ఖర్చులు ఇలాగే పెరుగుతూ ఉంటే అది కంపెనీ ప్రాఫిట్స్ మీద ప్రెషర్ చూపిస్తుంది కదండి. ఫ్యూచర్లో సేల్స్ పెరగకపోతే ఈ మార్కెటింగ్ ఖర్చుల వల్ల కంపెనీ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, థర్డ్, డిపెండెన్స్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. లెన్స్కార్ట్ ఆపరేషన్స్ అంతా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఈ ప్లాంట్స్ ముఖ్యంగా గురుగావ్ అని, రాజస్థాన్లో ఇలా ఉన్నాయన్నమాట. సో ఎక్కడైనా న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి, పవర్ కట్స్ వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్లాంట్స్లో ప్రొడక్షన్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది కంపెనీ బిజినెస్కి దెబ్బతింటుంది కదా. నెక్స్ట్, ఫోర్త్, టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ రిస్క్. లెన్స్కార్ట్ అంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండ్ టెక్నాలజీ మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళ వెబ్సైట్ అని, యాప్ అని, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఆర్ సైబర్ అటాక్ జరిగితే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫిఫ్త్, రెగ్యులేటరీ అండ్ లీగల్ ఇష్యూస్. కంపెనీ మీద కొన్ని లీగల్ ఇష్యూస్ అని, అంటే లీగల్ కేసెస్ అని, ఎంక్వైరీస్ అనేది నడుస్తున్నాయి అనమాట. అది ఈడీ నుంచి అయినా సరే, ఫెమా నుంచి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఇక్కడ నుంచి ఎంక్వైరీస్ అనేవి వస్తున్నాయి అనమాట. అలాగే జిఎస్టీ పేమెంట్కి సంబంధించిన నోటీస్ కూడా ఒకటి ఉన్నదనమాట. సో ఈ కేసెస్లో ఒకవేళ అవుట్కమ్ కంపెనీకి అగేన్స్ట్గా వస్తే అది వాళ్ళ రెప్యుటేషన్ మీద దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ అన్నిటికీ ఉన్నట్టే ఎకనామిక్ స్లో డౌన్. ఇది ఒక బేసిక్ నీడ్ అని చెప్పగలం. బట్ కొంచెం హైఫైగా ఉన్న బిజినెస్ కాబట్టి దీన్ని ఒక డిస్క్రిషనరీ స్పెండింగ్ కూడా అనొచ్చు అనమాట. సో ఒకవేళ ఎకానమీ స్లో డౌన్ వస్తే ఇలాంటి వాటి సేల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదే లేదా. సో మొత్తం వీడియో చూసిన తర్వాత స్టిల్ నాకు ఒక డౌట్ అడుగుతారండి మీరు, ఏంటి లెన్స్కార్ట్ ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా, అంతే కదా. స్టార్టింగ్లో డిస్క్లైమర్ చెప్పినట్టు ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇంకా ఐపీఓ ఓపెన్ కూడా అవ్వలేదు, జస్ట్ మామూలుగా బిజినెస్ అనాలిసిస్ చేసుకున్నాం మనం. సింపుల్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చెప్పాలి అంటే కంపెనీ తాలూకా గ్రోత్ బాగానే ఉన్నది, బిజినెస్ మోడల్ బాగానే ఉన్నది, ప్రాఫిటబుల్లో కూడా వచ్చింది, లాంగ్ టర్మ్ కూడా కంపెనీ బాగా గ్రో అవుతుందని అనిపిస్తుంది. అయితే వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడే ఆ ఫ్యూచర్ తాలూకా గ్రోత్ మొత్తాన్ని డిస్కౌంట్ చేసుకొని హై వాల్యుయేషన్లో వస్తుందని అంటున్నారు. రీసెంట్గా మనం చూసినా సరే జొమాటో, పేటిఎం ఇలాంటి న్యూఎస్ కంపెనీస్లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది కదా. హై వాల్యుయేషన్ వల్ల లిస్టింగ్ రోజు పెద్ద గెయిన్స్ రాకపోవచ్చు, అదైతే ఉన్నది. అండ్ లిస్టింగ్ అయిన తర్వాత కూడా కొంచెం ఫాల్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి సస్టైన్ అయిన తర్వాత అప్పుడు అంటే స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. సో నేనేమంటున్నానంటే యాజ్ ఆఫ్ నో ఇంకా పూర్తి డీటెయిల్స్ రాకముందు నేనేమంటున్నానంటే
ఐపీఓకి పెద్దగా రష్ చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఇఫ్ సపోజ్ ఫ్యూచర్లో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఏమైనా ఫాలో అయితే అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. బట్ ఈ లోపల ప్రైస్ బ్యాండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో వెయిట్ చేద్దామండి. మొత్తం డీటెయిల్స్ రానియండి. యాజ్ ఆఫ్ నౌ బిజినెస్ అయితే చాలా మంచి బిజినెస్. బట్ మనం బిజినెస్లో ఇన్వెస్ట్ చేయట్లేదు, స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. దానికి ఒక ప్రైస్ ఇస్తున్నాం. సో వాల్యుయేషన్ ఎలా ఉన్నది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, కంఫర్ట్ ఉన్నదా లేదా, ఇవన్నీ మొత్తం చూసుకొని అప్పుడు డిస్కస్ చేసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ లెన్స్కార్ట్ ఐపీఓ తాలూకా కంప్లీట్ అనాలిసిస్. లెన్స్కార్ట్ బిజినెస్ తాలూకా కంప్లీట్ అనాలిసిస్. నచ్చిందా లేదా మీకు? ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాల్సి వస్తే ప్లీజ్ కింద కామెంట్స్లో పెడుతూ ఉండండి. ఈ లెన్స్కార్ట్ విషయానికి వస్తే అసెట్ వెయిట్ చేయండి, పూర్తి డీటెయిల్స్ రానియండి. ఆ లెన్స్కార్ట్ ఐపీఓకి 1-2 days ముందు ఒక మంచి వీడియో, అంటే ఐపీఓ రిలేటెడ్గానే వీడియో అనేది పబ్లిష్ చేస్తాం. అది చూసుకొని, అదేనే కాదండి ఇంకా వేరే ఐపీఓస్ మీద కూడా అనాలిసిస్ చేసుకుంటూ వస్తుంటాం. వచ్చి చూస్తూ ఉండండి. జై హింద్.